ఇంకో ఆయనకు ఓన్ హౌస్, సొంత ఇల్లు ఉంది ఉడిగిల గ్రామంలో. ఇంకో ఆయన భార్య కూడా టీచర్, అంగన్వాడీ టీచర్. ఇంకో ఆయనకు అసలు జర్నలిస్టే కాదు కొంత జర్నలిస్టులు కాదు అసలు, అంటే వాళ్ళు అసలు జర్నలిస్ట్ కార్డు లేదు, పేపర్ లేదు, పుట్టి కూర్చున్నారు. ఇంకో ఆయనకు 70 లక్షల ఇల్లు ఉంది, 70 లక్షల ఇల్లు ఉంది, ఇల్లు కావాలి ధర్నాలు కూర్చున్నాడు. ఇంకో ఆయనకు కులవరు పక్కలనే ఆయనకు కూడా సొంత ఇల్లు ఉంది. ఇంకో ఆయనకు మహబూబ్నగర్లో ఫ్లాట్స్ ఉన్నాయి, కొల్లాపూర్లో ఇల్లు ఉంది. ఎందుకంటే పేరు చెప్తే బాగుండదు అనుకుంటాను, ఎందుకంటే అట్లాగే ఇంకో ఆయనకు పాత ఇల్లు ఉంది కొల్లాపూర్లోనే. మొత్తం 130 మంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఉంటే వారిలో కేవలం 15 మంది కూర్చున్నారు. ఈ 15 మందికి అందరికీ ఇల్లు ఉన్నవి, ఆస్తులు ఉన్నవి, వ్యవహారం ఉన్నది. కొంచెం జర్నలిస్టులే కాదు, అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. వాస్తవంగా పేరుకు అక్కడ జర్నలిస్ట్ కూర్చు, కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కూర్చున్నారు అక్కడ. దానికి అంటే మంత్రి పోలేదు, పరామర్శించలేదంటే ఎవరికి వాళ్ళ ఇందిరమ్మ ఇళ్ళు అత్యంత పేదవాళ్లకు ఇల్లు లేని వాళ్లకు, ఆస్తిపాస్తులు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వాలి. ఆ లిస్టులో మీకు కూడా వస్తుంది. ప్రత్యేక ధర్నా కింద కూర్చోవాలి. కొన్ని ప్రజల కోసం ధర్నా కూర్చున్నట్టే అర్థం ఉంది. అంటే ఇట్లా హరీష్ రావు మాట అంటే ఉంది కూడా.